నిలబడదాం. మన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చేతుల్లో పట్టుకొని ప్రారంభ వాక్యం మనం చదువుతుండగా ప్రభువును మనం గౌరవిస్తూ గోల చేద్దాం, గోల చేయొద్దు. నిర్గమకాండము 24వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం తీసుకుందాం. నిర్గమకాండము 27వ అధ్యాయము 24వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి చదవండి. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపించగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉండుమనిరి. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా, జాగ్రత్త చూడండి. నిర్గమకాండము 24వ అధ్యాయం 7వ వచనంలో అతడు అంటే మోషే నిబంధన గ్రంథమును తీసుకొని, అంటే దేవుడు మోషేతో రాపించినటువంటి నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపించగా, జాగ్రత్త వినాలి, ఇటు చూడాలి, అక్కడ ప్రజలకు వినిపించగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉండుమనిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమేడ దయామేడ నీకు వందనాలు. నీవు ఇచ్చిన వాక్యమును బట్టి నీకు స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఈ ఉదయకాల వేళలో నాయన, ఈ పునరుద్ధాన దినమందు శ్రేష్టమైన సమయంగా మంచి వాతావరణాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. అలాగే ప్రభు, ఈ శ్రేష్టమైన లేఖనాన్ని మాకు ప్రసాదించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు. ఈ సమయం ముందు ప్రభు మా మధ్యలో ఉన్నావు, మాలో ఉన్నావు, గొప్ప పరిశుద్ధాత్ముడిగా. కాబట్టి దేవా, నీవు ఈ వాక్యమును తీసుకొని మాకు బోధించి నాయన, నీ యొక్క ఆత్మీయమైన ఆహారాన్ని మేము సమృద్ధిగా పొందుకొని మా హృదయంలో ఉన్నటువంటి ఆంతరంగ పురుషుడు దినదినము నీ వాక్యమును ఎదిగిచు నాయన, ఆ ఎత్తబడే గుంపులో మేము ఉండులాగిన కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. వినుచున్న మాకు, గ్రహించుచున్న మా హృదయానికి, ఈ చెవికి నీ ప్రభు మీరు సున్నతి చేసి నాయన తండ్రి ప్రభు, మీ మాటలు మాలో బలముగా నాటబడులాగున ఈ దినము మాకు బోధించి స్థిరపరిచి అది నూరంతలుగా ఫలింపజేయు మంచి భూమిలో పడులాగిన కృప చూపమని ఈ లేఖనాన్ని చేతులుగా అప్పగించుకుంటూ నీ దాసుడు నన్ను ప్రభు ఈ యొక్క సిలువ చట్టం మరుగుపరిచి నీ మాటలుగా నా నోటి నుండి పలుకులాగిన సహాయం చేసి ఆయా సంఘమునకు మీరు బోధించమని మీకే ఘనత మహిమ ప్రభావములు చెందించచ్చు యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. మనందరం కూర్చుందాం బ్రదర్స్, కూర్చుందాం సిస్టర్స్. రైట్. ఇంకా ఎవరైనా కుర్చీలలో కావాల్సిన వాళ్ళు కావాలంటే కుర్చీలలో కూర్చోండి. ఇచ్చాను, కాల్ చేస్తున్నాను. ఇంకెవరు కాల్ చేస్తాను? రైట్. హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతుల పైకి హల్లెలూయా, హల్లెలూయా. రైట్. వాక్యం విందామా? వాక్యం విందామా? వెరీ గుడ్. ప్రవక్త చెప్తా ఉన్నాడు, ప్రతి కూటమునకు ఖచ్చితంగా ఆయన పిల్లలు పెన్ను, పేపరు లేదా ఒక నోట్బుక్ తప్పకుండా తెచ్చుకోవాలంటారు. ఎందుకంటే చెప్పబడే లేఖనాలను రాసుకోవాలి అని మన ప్రవక్త కూడా మనకు చెప్తా ఉన్నాడు. అది కూడా చాలా శ్రేష్టమైనది. చాలా మంది మనం రాసుకున్నప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ వాటిని ఒకసారి ధ్యానం చేయడానికి, లేకపోతే ఎప్పుడైనా ఒకసారి మనకు సమయం దొరికినప్పుడు ధ్యానం చేయడానికి పనికి వస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సరే, మనం పాఠంలోనికి వెళ్దాం. మనము నిర్గమకాండము 24వ అధ్యాయము 7వ వచనంలో ఏమని చదువుకున్నాం? నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా. ఆ ప్రజలు
దేవుడు చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిది. హల్లెలూయా. మరి ఈ దినము ఇక్కడ పరిశుద్ధ గ్రంథం అంటే ధర్మశాస్త్రము లేదా నిబంధన గ్రంథం. ఇది కొత్త నిబంధన గ్రంథము. హల్లెలూయా. దీనిని తీసుకొని మీకు మేము వినిపిస్తా ఉన్నాము. మరి మీరు వారు చెప్పినట్టుగా దేవుడు చెప్పినవన్నీ చేయొచ్చు, వినటం కాదు. ఏంటిదంట? చెప్పినవన్నీ చేయొచ్చు అంటే పనులు, కార్యములుగా మీరు వినుమాత్రం వారు అయి ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా దానికి తగినట్టు చేయువారై ఉండాలి అని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. అంటే విని వెళ్ళిపోవడము కాదు, దాని ప్రకారము మన ప్రవర్తన ఉండాలి, మన పనులు ఉండాలి, మన కార్యములు ఉండాలి. ఆ విధంగా చేయాలి. చేయుచు విధేయులమై ఉందుమనిది. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ దినము మన పాఠం ప్రసంగం అయిపోయిన తర్వాత ఎంతమంది దేవా ఈరోజు నాకు నీ పరిశుద్ధ గ్రంథమును వినిపించావయ్యా, అందులో లేఖనాలను వినిపించావయ్యా, నేను విన్నా కాబట్టి నువ్వు నాతో మాట్లాడావు, నీ యొక్క దాసుని ద్వారా మీరు మాట్లాడిన వాటన్నిటి చెప్పున నేను చేయుచు నీకు విధేయునై నేను ఉంటాను అనే నిర్ణయము ఈ దినం ఎంతమంది తీసుకుంటారో మనము గమనించుదాం. హల్లెలూయా. ఆ విధంగా మీరు విధేయులై ఉండాలని ఈ దినం పాఠం మనకు తెలియజేస్తా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, విధేయత అంటే ఏమిటి? ఏంటంట? విధేయత అంటే ఏమిటి? బాగా గమనించాలి. విధేయత అంటే లోబడుట. ఒకటేంటిది? లోబడుట. చూడండి, నీ భర్తకు నువ్వు లోబడితేనే నీ భర్త చెప్పినవన్నీ నీవేం చేస్తావు. అప్పుడు దాని అర్థం ఏంటి? నువ్వు విధేయురాలవై ఉన్నావు. అలాగనే నీ భార్యను నువ్వు ప్రేమిస్తున్నట్లయితే నీ భార్య చెప్పినవన్నీ నీవు చేస్తావు. అప్పుడు అదేం చేస్తున్నది? నీవు నీ భార్య పట్ల విధేయత కలిగి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. అది కాబట్టి విధేయత అన్నది లేకపోతే ఆ కుటుంబం ఏమవుతుంది? చీలిపోతుంది. అట్లనే క్రీస్తుకు మనకు ఉన్న సంబంధము విధేయత లేనట్లయితే ఏమవుతా ఉంది? అది కూడా చీలిపోతుంది. అందులో ఎన్నో అనర్థాలు అన్నవి జరుగుతాయి. నీ భర్త ఒకటి చెప్తుంటే నువ్వు ఒకటి చేస్తున్నావు, నీ భార్య ఒకటి చెప్తుంటే నువ్వు ఒకటి చేస్తున్నావు అనుకో, మీ ఇద్దరి మధ్య సరైన సఖ్యత లేకపోతే ఒకరి పట్ల ఒకరి విధేయత అన్నది లేకపోవటం వలన ఆ కుటుంబం గాని, ఆ సంఘము గాని, దేవునితో నీకున్న వ్యక్తిగత అవినాభావ సంబంధం అదంతా కూడా ఏమవుతుంది? విచ్ఛిన్నమైపోతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత విధేయత అనగా భయము కలిగి ఉండుట. ఇంకొక మాట ఏంటిది? ఇప్పుడు చూడండి, నువ్వు లోపడాలంటే నీకు ముందు ఏముండాలి? అయ్యో నా భర్త పలానా పని చెప్పిపోయిండే, మరి ఆయన వచ్చాక నీ దీన్ని సిద్ధపరిచి ఉండాలి. ఆ భయం నీలో ఉంటే ఆయన చెప్పిన మాటకు నువ్వేం చేస్తావు? లోబడతావు. ఆమేన్. హల్లెలూయా. అట్లనే మన ప్రభువైన యేసుక్రీస్తు నేను ఒక దినాన రాబోతున్నా, నువ్వు పరిశుద్ధంగా పరిశుభ్రంగా చూడండి నిష్కలంకముగా ఎలాంటి మడత గాని మచ్చ అనేది లేకుండా నువ్వు పరిశుద్ధంగా జీవించాలని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. మరి నీకు భయం ఉన్నట్లయితే ఆ చెప్పిన మాటను బట్టి ఇప్పుడు నువ్వు ఎట్లుంటావు? లోబడతావు, విధేయురాలుగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు నువ్వు పరిశుద్ధతలోనికి వస్తావు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక భావం ఏంటంటే విధేయత అనగా చెప్పిన పని చేయుట. ఇంకోటి ఏంటంట? చెప్పిన పని చేయుట అంటే నువ్వు భయం కలిగి ఉన్నప్పుడు చెప్పిన మాటకు లోబడతావు, అప్పుడు చెప్పిన పని చేస్తావు. ఇదే విధేయత. విధేయత అంటే ఏంటిది? ఇదిగో ఇవే ఏంటిదంట? లోబడుట, భయం కలిగి ఉండుట, చెప్పిన పని చేయుట. హల్లెలూయా. ఇది భూ సంబంధముగా మన యొక్క కుటుంబాలకు వర్తిస్తుంది,
ఆత్మ సంబంధంగా ప్రభువుకు మనకు వర్తిస్తా ఉన్నది. ప్రభు మన భర్త అయి ఉన్నాడు, ఆయన సంఘం ఆయన భార్య అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిదండి. ఇప్పుడు చూడండి, అయితే ఈ విధేయత మనకు ఎలా వస్తుంది? ఏంటంట? విధేయత మనకు ఎలా వస్తుంది? విద్య వలన విధేయత వస్తుందా? నేర్చుకోవటం వలన విధేయత వస్తుందా? మనం అనుకుంటాం విద్య అంటే పాఠశాలలోకి వెళ్ళటం వలన, ఉపాధ్యాయులు మనకు రకరకాల చెప్పటం వలన మనం ఏమనుకుంటాము, మనకు విధేయత వాళ్ళు నేర్పిస్తారని మనం అనుకుంటాం. అయితే ఎంతమంది స్కూళ్ళకు వెళ్ళొచ్చు, ఎంతమంది కాలేజీలకు వెళ్ళొచ్చు, విధేయత లేకుండా ఉన్నారు. చాలా మంది విధేయత లేకుండా ఉంటా ఉన్నాం. అట్లయితే ఈ యొక్క విధేయత అన్నది మనకి ఎలా వస్తుంది? హల్లెలూయా. బైబిలు విధేయతను నేర్చుకోవాలని చెప్పుచున్నది. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. బైబిల్ ఏమని చెప్తా ఉందంట? విధేయతను నేర్చుకోవాలి. హల్లెలూయా. మరి నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్తాము? బడికి వెళ్తాం. అయితే ఇక్కడ ఏం చెప్తుంటే, బడికి వెళ్ళటం వలన, విద్య వలన విధేయతను మనం నేర్చుకోలేము. మరి దేని వలన మనకు విధేయత వస్తుంది? ఆమేన్. హల్లెలూయా. దేని వలన వస్తుందంటే బైబిల్ చెప్తా ఉన్నది, శ్రమల వలన విధేయతను నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. పాఠశాలలో చదువుకుంటే నీకు విధేయత రాదండి. మనుషులు నీకు బోధిస్తే నీకు విధేయత రాదు. కళాశాల లేకపోతే విద్యను నేర్చుకుంటే నీకు విధేయత రాదు. కానీ నీకు విధేయత అనేది ఎక్కడ వస్తుందంట? శ్రమల వలన విధేయతను నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో మనకు ఒక మాట దొరుకుతా ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పిల్లవాడు అరే సరైన పద్ధతిలో ఉండురా, సరైన రీతిలో ఉండురా అని మనం చెప్తా ఉంటాం. కానీ వాడు ఏం చేస్తుంటాడు? ఆ విధంగా ఉండడు. అప్పుడు మనం అతన్ని ఏం చేస్తాము? కొట్టడము, తిట్టడము మనం చేస్తాం. అది ఏంటిది? ఆ వ్యక్తికి శ్రమ. మనం కొంత వాడికి ఏం చేస్తున్నాము? శ్రమ పెడుతున్నాం. ఆ శ్రమ పెట్టడం వల్ల వాడికి ఏమనిపిస్తుంటారు? ఎందుకురా నాకు ఇన్ని బాధలు, ఎందుకు కొట్టించుకోవటం, తిట్టించుకోవటం, అర్పించుకోవటము. ఆ శ్రమ అన్నది వాడికి ఏం చేస్తుందంట? ఆ శ్రమ ఏం చేస్తుంది? విధేయతను నేర్పిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారే ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. కాబట్టి మనము కూడా విధేయత నేర్చుకోవాలంటే మనకు కూడా కొన్ని శ్రమలు అవసరమై ఉన్నవి. హల్లెలూయా. ఎందుకు ప్రభు అప్పుడప్పుడు మన మీదకి కొన్ని శ్రమలను అనుమతిస్తాడు అంటే దానివల్ల మనం ఏం నేర్చుకుంటున్నాము? విధేయతను నేర్చుకుంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. లోబడుట ఎలాగో మనం నేర్చుకుంటా ఉన్నాము. దేవుని యందు భయము ఎలా కలిగి ఉండాలో అన్నది నేర్చుకుంటా ఉన్నాము. దేవుడు చెప్పిన పనిని ఏ విధంగా చేయాలో అన్నది మనము నేర్చుకుంటా ఉన్నాము. హల్లెలూయా. అది శ్రమలు మనం ఇంటికి వచ్చినప్పుడు అవి మనల్ని ముంచే శ్రమలు కాదు, కానీ ఆ శ్రమల నుంచి మనం శుద్ధ సువర్ణముగా బయటికి తీసుకురావాలని దేవుడు అప్పుడప్పుడు మనకు కొన్ని శ్రమలను అనుమతిస్తాడంట. హల్లెలూయా. దేవుడు శ్రమ పెట్టేవాడు కాదు, దేవుడు శోధించేవాడు కాదు, గాని ఒక శోధన నీ మీదికి రావుటకు ఆయన కొంతకాలం అనుమతి ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు యోగును మనం తీసుకుంటే ఆయన మీదికి ఆ యొక్క శోధనను రావటానికి దేవుడే అనుమతి ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉంటాం. కానీ అతని ప్రాణం మాత్రం ఏమాత్రమో తీసుకోవడండి.
ఆ విధంగా తీయనీయడండి. హల్లెలూయా. తద్వారా యోబు ఇంకా ఎక్కువగా విధేయతను నేర్చుకున్నాడు. తద్వారా ఏమొస్తుంది మనకు? అరే, నేను చెప్పి బయటికి వెళ్ళాను, ఈ సమయానికి నేను చెప్పిన పని అంతా నా యొక్క భార్య చేసి పెట్టింది, చక్కటి ఆహారం సిద్ధపరిచి ఉన్నది, నాకు ఇష్టమైన కూర వండమని చెప్పాను, వండి పెట్టి ఉన్నది. అప్పుడు ఏమొస్తాయి? ఆమెకు ప్రశంసలు అన్నవి వస్తాయి. హల్లెలూయా. దీన్ని చూసి తర్వాత ఏం చేస్తాడు? అతను బహుమానములను తీసుకొని వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నీ భర్త చెప్తున్న మాటను నువ్వు సరిగ్గా చేయకపోతే ఆడు తీసుకొచ్చేవి కూడా తీసుకురానండి, అది ఖచ్చితం. ఎందుకంటే ఏదైనా కొనడానికి పోయాడు అనుకో షాప్ దగ్గరికి, వెంటనే ఏం గుర్తొస్తాయి? అరే, అది చెప్పిన పనే చేయదు ఇంటి దగ్గర, దానికోసం ఇది తీసుకోవాలన్నా అని తీసుకునేవాడు కూడా మనసు వేరే అయిపోయి మన బయటకు వచ్చారు, ఆ విధంగా ఉంటుంది. కానీ నీ భర్త ప్రకారం నువ్వు మాట చేసినట్లయితే ఏమవుతాడు? ఏదైనా చూడంగానే వెంటనే తాటు, సరే ఇది నా భార్యకు, లేకపోతే నా పిల్లలకు, లేకపోతే నా కుమారుడికి, కూతురికి ఇది సరిపోద్ది, వాళ్ళని ప్రేమిస్తున్నారు, చెప్పిన మాట వింటున్నారు అన్నప్పుడు దాన్ని వెంటనే వెళ్ళి కొని తీసుకొచ్చి వాళ్ళని సంతోషపరిచే విధంగా మనసు అన్నది ప్రోత్సాహకరం అవుతుంటుంది. ఆమేన్. హల్లెలూయా. అదే విధంగా ప్రభు కూడా ఆయన పట్ల మనం విధేయత కలిగి ఉండి, భయము కలిగి ఉండి, ఆయన మాటకు మనం లోబడినట్లయితే ఆయన ఎందుకు మనకు బహుమానం ఇయ్యడు? పరలోకపు ఆశీర్వాదములన్నీ కూడా మన కోసం ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన మంచి ఊలతో మనం నింపుతాడు. ఆమేన్. హల్లెలూయా. మనకు ఏ సమస్య లేకుండా ఆయన చూసుకుంటాడు. మనకు అన్ని సకలము ఆయన సమయానికి సమకూర్చి పెడతాడు. ఆమేన్. హల్లెలూయా. సేమ్ ఒక భర్త ఎలాంటి అన్ని సమకూర్చి పెడతాడు, తనను ప్రేమిస్తున్నట్టు కుటుంబం ఉన్నట్లయితే, తనను ప్రేమిస్తున్నట్టు భార్య ఉన్నట్లయితే, తనను ప్రేమిస్తున్నటువంటి పిల్లలు ఉన్నట్లయితే అన్ని కూడా చెమట ధార పోసి అయినా తీసుకొచ్చి సమస్తాన్ని అక్కడ ఉంచుతాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కానీ నువ్వు భర్తను సులభంగా చూసి ఆయన మాటలను ఎప్పుడు మీరుతా ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే తర్వాత ఏమవుతుంది? ఆ ప్రేమ అన్నది విరిగిపోతుందండి. అప్పుడు నీ మీదికి ఉగ్రత వచ్చును. దాన్నే అవిధేయులము. నీ భర్త మాటని వినకపోతే దాని అర్థం ఏంటిది? అవిధేయత. అవిధేయత మీదకి ఏమొస్తుంది? ఉగ్రత దిగి వచ్చునని బైబిల్ గ్రంథంలో చెప్తా ఉన్నది. అంటే అప్పుడు నీ కుటుంబంలో నీ మీదకి ఏమొస్తుంది? నీ భర్త యొక్క ఆగ్రహము వస్తుంది. అప్పుడు భర్తకు పుట్టు రోషము బహు భయంకరమైనదండి. భర్తకు పుట్టు రోషం ఎటువంటిదంట? బహు భయంకరం, చాలా గొప్పది అది. కాబట్టి అట్టి ఉగ్రతకు పాలు కాకుండా ఉండాలంటే మనం భర్త చెప్పిన మాట మనము విధేయులం అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే మన ప్రభువు యేసుక్రీస్తు చెప్పిన వాక్యమునకు మనము విధేయులం అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి శ్రమల వలన మనం ఏం నేర్చుకుంటా ఉన్నాము? విధేయతను నేర్చుకుంటాము. దేవుని మహిమ కలుగును గాక. అలాగే యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట చదువుదాం. 36వ అధ్యాయము 15వ వచనం. ఆమేన్. ఇప్పుడు చూడండి అమ్మ మాట పట్టింది సార్. చూడండి, శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. ఒకవేళ శ్రమ వచ్చినా ఆ శ్రమ వలన దేవుడు ఏం చేస్తా ఉన్నట? వాళ్ళను విడిపిస్తాడు. బాధ వలన వారిని విధేయులుగా చేయును. యోబు గ్రంథంలో ఏముంది? నీకు ఒకవేళ బాధ వచ్చినట్లయితే ఆ బాధ వలన ఆయనకు విధేయులుగా నిన్ను చేస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది ఈ విధంగా మనం విధేయతను నేర్చుకోవాలి. అంతేగాని మనం స్కూల్లోకి పోయి వాటికి వీటికి పోతే మనం ఈ విధేయతను మనం ఎన్నడూ నేర్చుకోలేమండి. ఒక శ్రమ వచ్చినప్పుడు శ్రమలో నుండి మనకు విధేయత బయటికి వస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సరే,
మంచిది. ఇప్పుడు చూడండి, అయితే విధేయతను మనం నేర్చుకున్నాం, మనకు శ్రమ వచ్చింది, విధేయతను మనం నేర్చుకున్నాం. మరి విధేయత నేర్చుకోవటం వలన మనకేంటి లాభం? దేవుడు చెప్పినట్టుగా మనం లోబడి, ఆయనకు భయపడి, ఆయన చెప్పిన పని మనం చేస్తుంటే మనకేంటి లాభం? ఇప్పుడు లాభం లేదు దేవుడు పని చేస్తారా? ఇప్పుడు యజమానుడు కంపెనీలో ఉంటాడు, ఆయన మనకు జీతం ఇస్తాడు, ఆ జీతము అనే బహుమానం కొరకు మనం ఏం చేస్తాము? ఆయన మాటకు లోబడతాము, ఆయనకు భయపడతాము, ఆయన చెప్పిన పని మనము చేస్తాం. అయితే ఇక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో ప్రభు యేసుక్రీస్తు వారు మనకు భర్త అయి ఉన్నాడు, ఆయన చెప్పిన మనం చేస్తుంటే మనకేంటి లాభము? హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారు కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడు? విధేయతను నేర్చుకున్నాడు. అలానే మనం కూడా నేర్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు అనే ఆ కుమారుడు శ్రమల వలన విధేయత నేర్చుకోవటం వలన ఏం చేశాడంట? అనేకులను నీతిమంతులుగా చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా లోబడితే నీ పిల్లలు కూడా నీ ప్రవర్తన చూసి వాళ్ళు ఏమవుతారు? విధేయులు అవుతా ఉంటారు, అంటే నీతిమంతులు అవుతా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఏం చేశాడంటే అనేకులను నీతిమంతులుగా చేయబడతారు ఒక్కని విధేయత వలన. ఆ ఒక్కడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ విధంగా విధేయుడయ్యాడో మనం చూస్తాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎలాగ విధేయత చూపాడు అనేది చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. రెండవ అధ్యాయం 6వ వచనం. ఆగణము. ఆయన అంటే యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. ఇప్పుడు చూడండి, తండ్రి యొక్క ఉద్దేశం ఏమైనది? తన కుమారుని లోకమునకు పంపాలి. జాగ్రత్తగా విన్నారు. తండ్రి యొక్క ఉద్దేశం ఏమైనది? తన కుమారుని లోకములోనికి పంపాలి. లోకములో ఉన్నటువంటి పాపములు తీసివేయటకు తన కుమారుని సిలువలో బలిగా అర్పించాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఇప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపము కలిగి దేవునితో సమానము ఉండుట అసలు ఎవరు విడిచిపెట్టరు, కానీ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే ఇప్పుడు తండ్రి మాటకు ఏం చేస్తా ఉన్నాడు? లోబడుతా ఉన్నాడు. హల్లెలూయా. లోబడి మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను, అంటే ఏమి లేనివాడిగా పేదవాడిగా చేసుకొనేను. చూడండి, ఇప్పుడు తండ్రి యొక్క చిత్తమునకు లోబడుతా ఉన్నాడు, అంటే విధేయత చూపాడు. నువ్వు వెళ్ళి ఏం పని చేయాలి? నా పని చేసి నీ ప్రాణాన్ని అర్పించాలి. అక్కడ పాప పరిహారానికి బలి అన్నది జరగాలి అని తండ్రి చెప్పినప్పుడు దానికి విధేయత చూపి మనుష్యుల పోలికగా పుట్టి దాసుని యొక్క స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నట్టు ఏమి లేని వాడిగా చేసుకొనెను. మరియు ఆయన యేసుక్రీస్తు ఆకారం ముందు మనుష్యుడిగా కనపడి మరణం పొందినంతగా, ఏంటిదంట? మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా. మరణంలో కూడా శిలువ మరణం చాలా వేదనకరమైనది. బ్రతికుండగానే అలాగనే అలమటించి చనిపోవాలి. కాబట్టి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఏం చూపాడంట? విధేయత. అదే శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకొనెను. ఏమేం తన్ను తాను తగ్గించుకొనెను. అది ఆయన కుమారులము కుమార్తెలమైన మనము కూడా
మన మరణం వరకు విధేయత అన్నది దేవునికి మనము చూపాలండి. హల్లెలూయా. ఎప్పటి వరకు? అంతం వరకు సహించిన వాడే రక్షింపబడునని వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నది. హల్లెలూయా. ఇది కొంతకాలం వరకే అని కాదు, మనం ఎక్కడి దాకా ఉండాలంట? అంతే, మన జీవితం ముగించబడేంత వరకు దేవునికి మనము లోబడి ఉండాలి, దాన్ని సహించాలి. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు మరణం వరకు విధేయత చూపాడు. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. మరి రెండు చేతులు ఎత్తి చెప్తాము, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణం వరకు విధేయత చూపాడు. కాబట్టి మనం కూడా అంతం వరకు ఆయనకి విధేయత చూపాలి. మనం మరణం వరకు లేదా ప్రభు యొక్క రాకడ వరకు మనం ఏం చేయాలి? విధేయత అన్నది చూపాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, మనం ఏం లాభం అని అనుకున్నాం కదా. ఇప్పుడు మరణం వరకు విధేయత చూపితే ఏమిటి లాభం? యేసుక్రీస్తు వారికి ఏమి దక్కింది? యేసుక్రీస్తు వారికి ఏం దక్కింది? ఏం దక్కిందంటే ఆయనకు అధికారం దక్కింది. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఇవ్వబడింది. ఆమేన్. హల్లెలూయా అని చెప్పాడు కదా. ఇప్పుడు నాకు భూమి మీదను పరలోకమందును సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఎప్పుడు? ఆయన మరణించి తిరిగి లేచటం వలన, అంటే విధేయత చూపటం వలన ఆయనకి ఏం దక్కింది? సంపూర్ణమైన పవర్, అధికారము దక్కింది. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడెక్కడ? అది పరలోకమందును భూమి మీదను. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చూసినట్టయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18 ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం. ఇంకా ఆయనకి ఏం దక్కిందో, ఏ ఫలితం వచ్చిందో, విధేయత చూపటం వలన ఆయన ఎంత ఏమేమి సంపాదించుకున్నాడో మనం చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18 వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, విధేయత చూపి శ్రమల వలన ఆయన దాన్ని పొందుకున్నప్పుడు ఏమేం పొందుకున్నాడంట? పరలోకమున భూమి మీదను సర్వాధికారము, పాతాళములో చూడండి, పాతాళములో ఏమున్నది? అక్కడ మరణం ఉన్నది. మరణము యొక్క, పాతాళం యొక్క తాళపు చెవులు కూడా ఇప్పుడు ఈయన స్వాధీనములో ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు కూడా విధేయత చూపితే పౌలులాగా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, సమాధిని విజయం ఎక్కడా అని నువ్వు కూడా సవాలు చేయగలవు. ఎందుకంటే నువ్వు విధేయత చూపితే నువ్వు క్రీస్తు ద్వారా నువ్వేమైనావు? నీవు నా అధికారం పొందుకొని ఉన్నావు. నీకును పరలోకమందును భూమి మీదను అధికారం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తెవు. కాబట్టి నువ్వు ఏది కావాలంటే అది నీకు తప్పకుండా జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, వారికి అధికారం ఇచ్చి యేసుక్రీస్తు, మీరు సువార్తకు వెళ్ళండి, పాములను ఎత్తి పట్టుకుందరు, దెయ్యములను వెళ్ళగొట్టెదరు, రోగములను స్వస్థపరిచెదరు. హల్లెలూయా. ఇదంతా ఏంటిది? పవర్, అధికారం. హల్లెలూయా. దేవుని దాని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన విధేయత చూపటం వలన ఆయనకు పరలోకమందును భూమి మీద సర్వాధికారం ఉన్నది. అలాగనే మరణం యొక్క, పాతాళం యొక్క తాళపు శక్తులు కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి ఏం చేశాడు? పాత నిబంధన పరిశుద్ధులను బంధించినటువంటి ఆ యొక్క గేట్లనన్నిటిని తాళాలు తీసి ఆ పరిశుద్ధులందరినీ కూడా ఆయన తీసుకొని, చెరగా తీసుకొని ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకమునికి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అపవాది దగ్గర ఏ తాళపు చేయలేదండి నిన్ను బంధించటానికి. ఆ తాళపు చేతులు ఎక్కడున్నాయి? హల్లెలూయా. చూడండి, తాళపు చేతులు ఎక్కడున్నాయంట?
దేవుని దగ్గర ఉన్నాయి. మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చేతులు. హల్లెలూయా. పేతురు దగ్గర ఏ తాళపు చేతులు ఉన్నవి? పరలోకపు తాళపు చేతులు ఉన్నాయి. హల్లెలూయా. పరలోకం యొక్క తాళపు చెవులు పేతురు దగ్గర ఉన్నాయి, అంటే సంఘం దగ్గర ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు దగ్గర ఏమున్నాయి? మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చేతులు ఉన్నవి. అందుచేతను అంటే విధేయత చేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆయన విధేయత చూపి దేవుని మాటకు లోబడి భయము కలిగి దేవుని యొక్క పనిని సంపూర్ణంగా నెరవేర్చడం వలన ఏమొచ్చిందంట? భూమి కింద గాని, చూడండి, ప్రతి వాని మోకాలు పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఈ 3 లోకాలలో ఎవడైనా గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి నీకు కూడా ఎవరో వంగాలి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు కూడా విధేయత చూపి నువ్వు కూడా అధికారం తీసుకున్నట్లయితే నీకు కూడా ఏం కావాలంట? నీ నామమును కూడా వంగే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. అది కూడా చూద్దాం మనం. ఇప్పుడు యేసుక్రీస్తుకు ఆయన నామను బట్టి అందరూ కూడా పరలోకంలో ఉన్న వాళ్ళు, భూమి మీద ఉన్న వాళ్ళు, భూమి కింద ఉన్న వాళ్ళు కూడా ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, పైనామం ఆయనకు అనుగ్రహించాడు. మరి నీకు పైనామం లేదా? నువ్వు ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవే. నువ్వు కూడా విధేయత చూపితే నీకు పైనామం లేదా? హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. ఉన్నది. ఆ పైనామం ఏంటిది? కింది నామం ఏంటిది? భూ సంబంధంగా నీ తల్లిదండ్రులు పెట్టిన పేరు, అది నీ కింది నామం. కానీ పైనామం ఏంటిది? నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని కుమార్తెవు. ప్రభు మన పట్ల సిగ్గుపడక ఇతను నా కుమారుడు, ఈమె నా కుమార్తె. ఇప్పుడు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెని పిలవటం గొప్పదా? భూలోక సంబంధమైన ఫలాని తల్లిదండ్రులకు ఫలాని కుమారుడు కుమార్తెని పిలవటం గొప్పదా? ఆ దేవుని కుమారుని పిలవటము పైనామముగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇంకా అంతకంటే పెద్ద పేరు, అంతకంటే గొప్ప ఆయన పేరు ఇంకేమిటి లేదండి. హల్లెలూయా. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, అది ఫైనల్. అంతకంటే పెద్ద అధికారం అనేది ఇంకేమీ లేదు. మరి దానితోటి మనం పిలవబడతా ఉన్నాం. మరి నీ నామం ఇప్పుడు పైన ఉందా, కింద ఉందా? హెచ్చుగా ఉన్నది నీ నామము. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అలాగనే ఆయన జయించి అంటే విధేయత చూపి నా తండ్రి సింహాసనం నందు కూర్చున్నా. అలాగనే జయించు ప్రతి వాడికి నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. అంటే నువ్వెళ్ళి యేసుక్రీస్తు వారు ఏ సింహాసనం మందు కూర్చున్నాడో అక్కడ కూర్చుంటా ఉన్నావు. ఆమేన్. ఆయనలో నువ్వు ఉంటా ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయనకు భూమి మీద పరలోకమందు భూమి కింద ఉన్న వారు అందరూ నమస్కారం చేస్తున్నారంటే ఆయన లోపల ఉన్న నీకు మరి వాళ్ళు నమస్కారం చేస్తున్నారా, చేయటం లేదా? నీకు కూడా నమస్కారం చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కూడా వెళ్ళి జయించి ఎక్కడ కూర్చుంటున్నావు? యేసుక్రీస్తు యొక్క సింహాసనం. యేసుక్రీస్తు వారు ఎక్కడ కూర్చున్నారు? తండ్రి సింహాసనం నందు. హల్లెలూయా. కాబట్టి వచ్చిన వారందరూ కూడా నమస్కారం చేస్తున్నట్టు నీకు కూడా నమస్కారం చేస్తున్నారు. అదండి, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తెవు. లోబడటం వలన, విధేయత వలన, ఆయన చెప్పిన మాట వలన ఇవన్నీ కూడా నీకు సంక్రమిస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా నీకు బహుమానముగా ఇవ్వబడతా ఉన్నవి. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తుకు విధేయులైన ఆయన 12 మంది శిష్యులకు వాళ్ళకేం బహుమానం వచ్చింది? వారు మరణం వరకు విధేయత చూపారు. 12 మంది అపోస్తలులలో ఒక్క యోహాను తప్ప మిగతా 11 మంది కూడా
హతసాక్షులుగా మరణించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి వారందరూ కూడా మరణం వరకు విధేయత చూపారు. మరి వారికేం దక్కింది? వారికేమి బహుమానం ఉన్నది? యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తా ఉన్నారు, మీరు 12 సింహాసనం మీద కూర్చునే హోదా మీకున్నది. ఆమేన్, హల్లెలూయా. ఆ 12 మందికి ఏమి ఇచ్చాడు? నాతో పాటు మీరు కూడా 12 సింహాసనం మీద కూర్చుంటారు. మరి అది గొప్ప హోదా కదా? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనము విధేయత చూపినట్లయితే మనకు మేలు జరుగును. ఆమేన్, హల్లెలూయా. మనము కూడా ఏంటంట, విధేయత చూపితే మనకు కూడా మేలు జరుగుతుందండి. యోబు అన్ని కష్టములను కూడా అంతం వరకు ఆయన విధేయత చూపాడు. తద్వారా ఏం పొందుకున్నాడు? డబల్ ఆశీర్వాదములు పొందుకున్నాడు. పోగొట్టుకున్నవన్నీ కూడా పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులు కావాలి. ఏం కావాలంట? మనం ఇప్పుడు ఏం కావాలి? విశ్వాసానికి విధేయత మనం చూపాలి. హల్లెలూయా. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ ఉగ్రత వారి మీద నిలిచి ఉండును. కాబట్టి కుమారుడికి మనం విధేయత చూపితే మనము నిత్య జీవము కలవారివి. ఆమేన్. ఇంకా చూడండి ఏమొస్తా ఉంది నీకు విధేయత చూపటం వలన? ఏంటట? నిత్య జీవం నీకు వస్తా ఉన్నది. ఒకవేళ నువ్వు విధేయతని కుమారుడని యేసుక్రీస్తుకు చూపలేదనుకో, ఏం రాబోతుందంట? ఉగ్రత. అలాగే అన్యజనులు విధేయులగునట్టు, అన్యజనులు అంటే మనమే విధేయులగునట్టు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కారముల చేతను, పరిశుద్ధాత్మ బలము చేత మనకు వాక్యము బోధించబడతా ఉన్నది. కాబట్టి మనం ఏం చేస్తా ఉన్నాము? ఆ సువార్తకు విధేయులమవుతా ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మోషే ఏమి వినిపించాడు? నిబంధన గ్రంథమును. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క శిష్యులు కూడా మనకి ఏం బోధించారు? ఏం బోధించారు? వాక్యాన్ని బోధించారు. వాక్యంతో వాళ్ళ క్రియలను మనకు చూపారు. తర్వాత గురుతుల బలం మనకు చూపారు. మహత్కార్యాలను వాళ్ళు చేశారు. పేతురు నడిచిపోతుంటే నీడక ఎంతో మంది స్వస్థపడినట్టుగా, ఆయన బట్టలు తాగుతూ ఎంతో మంది స్వస్థపడినట్టుగా. హల్లెలూయా. తర్వాత పరిశుద్ధాత్మ బలము చేత వారు చేతి నుంచి ప్రార్థన చేయగానే ఎవరు దిగుతా ఉన్నారు? పరిశుద్ధాత్ముడు దిగుతా ఉన్నారు. ఇవన్నీ మనం సంఘంలో జరుగుతా ఉంటే చూసి మనము విశ్వాసానికి లోబడతా ఉన్నాం, సువార్తకు మనము లోబడతా ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఇదంతా కూడా అనాది కాలముల నుండి రహస్యముగా ఉన్నను, అది మన పట్ల ఏమైందంట? వెల్లడిపరచబడింది. హల్లెలూయా. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని మీద విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. కాబట్టి మనం కుమారునికి విధేయత ఉన్నట్లయితే మనకేమొస్తుందంట? నిత్య జీవము. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. కుమారుని విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. హల్లెలూయా. అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందును. ఏంటంట? ఒకసారి నువ్వు విశ్వసిస్తే ఇంకా నశింపవండి, ఆయన ద్వారా నీకు నిత్య జీవము ఉన్నది. హల్లెలూయా. ఇంకా చూడండి, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఇది నిశ్చయము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూడు, సువార్త మనకేం చెప్తాను? విశ్వసించువాడు నిత్య జీవము కలవాడు. జీవాహారము యేసుక్రీస్తే. తర్వాత కుమారుని చూసి ఆయన విశ్వాసం ప్రతి వాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము. ఈ మాటలన్నీ కూడా మనం వింటాం వలన మనం ఏమొస్తా ఉందంట? విశ్వాసం వచ్చి మనం దేనికి విధేయులవుతా ఉన్నాము? నిబంధన గ్రంథమునకు. ఆ నిబంధన గ్రంథం కొత్త నిబంధన, అది యేసుక్రీస్తు వారే. కొత్త నిబంధనకు ఆ నిబంధన గ్రంథకర్త ఎవరు? యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. కాబట్టి వాటన్నిటిని బట్టి విని వారు ఏమన్నారు?
మేము దాని ప్రకారము చేయుచు విధేయులమై ఉంటామన్నారు. ఈ తరము కూడా మన పరిశుద్ధ గ్రంథంలో మాటలన్నిటిని చదవచ్చు, మనం విధేయులము అవ్వాలని వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారు తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎవరైతే యేసుక్రీస్తుకు విధేయులైతారో వారందరికీ ఏముందంట? నిత్య రక్షణ. హెబ్రీలకు రాసిన పత్రిక 5:10 ఒకసారి చదవండి ఈ మాటను. ఎంత శ్రేష్టమైన మాట ఉందో. తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణ అండి. నిత్యం ఉంటుంది రక్షణ. హల్లెలూయా. 5వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీలు 5వ అధ్యాయం 10వ వచనం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, కాబట్టి యేసుక్రీస్తు వారిని నమ్ముకోవటం వలన ఏదో ఇదేదో పుక్కిండి పురాణం లేదా అదో ఇదో కాదండి. యథార్థమైనది, సత్యముతో కూడుకొని ఉన్నది, నిజముగా జరిగిన సంగతులు, జరగబోయే సంగతులు, అందులో మనం ఉంటామని తప్పకుండా మనకు ఏంటిదంట? ఒక గ్యారెంటీ అన్నది మనకి ఇక్కడ కనపడతా ఉన్నది. భూమి ఆకాశములు గతించిపోయినా గానీ దేవుడిచ్చిన మాట మాత్రం, ఆయన వాగ్దానం మాత్రము గతించిపోదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, మనకు ఇంకొక శ్రేష్టమైన మాట మనకు ఉన్నది. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 32. విధేయత వల్ల ఇంకేం పొందుకుంటామో చూస్తున్నాం. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 32. విధేయత వలన ఇంకేం పొందుకుంటాం? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి చాలమ్మా, ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనం ఏమనుకున్నాము? కుమారుడిని విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడైండు. ఇక్కడ దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు నీకు పరిశుద్ధాత్మ రావాలంటే నువ్వేం కావాలి? పరిశుద్ధాత్మని మీద దిగాలంటే నువ్వేం చేయాలి? దేవునికి నువ్వు విధేయులై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి విధేయుడు అంటే దాని ఏంటిది? దేవునికి లోబడి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని మాటను నువ్వు చెయ్యాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నీకు ఏమొస్తున్నది? పరిశుద్ధాత్మ దిగుతా ఉన్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడతా ఉన్నావు. కాబట్టి స్పష్టంగా ఇక్కడ ఉన్నది, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహిస్తా ఉన్నాడు. ఏంటిది? అది పరిశుద్ధాత్మను. కాబట్టి పరిశుద్ధాత్మ లేకుండా మనం పరలోకానికి వెళ్ళలేమండి. అదే నూనె కలిగి ఉండటము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కుమారులుగా పిలువబడతా ఉన్నాం మనం. చూడండి, మనం దేవునికి విధేయటం వల్ల ఏమవుతా ఉన్నామో? పరిశుద్ధాత్మతో నింపబడతా ఉన్నాం. నిత్య రక్షణకు మనకు ఉన్నది. ఇంకా మనం కుమారులుగా పిలువబడతా ఉన్నాం. దేవుని యొక్క స్వాస్థ్యం హక్కుదారులుగా ఉన్నాం. నూనె కలిగి ఉన్నాము. చూడండి, పరలోకంలో మనకు హక్కు అనేది ఉన్నది. తర్వాత పెళ్లి విందు అనేది ఒకటి మనకు ఉన్నది. దేవుని యొక్క నిత్య రాజ్యములో మనము ఉంటామండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎన్ని లాభాలు ఉన్నాయో. యేసుక్రీస్తు వారు విధేయత వలన ఏం లాభం పొందిండో, తర్వాత ఆ వచ్చే పిల్లలకు కూడా ఎన్నో లాభాలు ఉన్నాయండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పెళ్లి విందులో మనం ఉంటాము, ఆ మధ్యాకాశంలో కొనుక్కోబడతాం, నిత్య రాజ్యంలో మనం ఉంటాము. ఇప్పుడు చివరిగా చూద్దాం దానియేలు గ్రంథం. ఇంకా శ్రేష్టమైన ఆశీర్వాదం విధేయులం అవటం వల్ల. 7వ అధ్యాయం 27వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం. నా పిల్లలు ఎవరు కాల్ చేస్తున్నాను? ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆమేన్. చాలమ్మా,
ఎవరికి చెందుతుందంట? మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఏంటిదంట? ఆకాశం కిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యము ఎవరికి చెందుద్దంట? దేవుని యొక్క పరిశుద్ధులకు. హల్లెలూయా. పరిశుద్ధులు ఎవరు? యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన పరిశుద్ధులు, అంటే ఆయనకు విధేయులైన పరిశుద్ధులు. ఆమేన్. హల్లెలూయా. ఏమేమిటిదట? ఆకాశము కింద ఉన్న రాజ్యం అంతా, ఆకాశము కింద రాజ్యానికి ఉన్న అధికారం, రాజ్య మహత్యము ఈ పరిశుద్ధులకు చెందును. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కాబట్టి 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు రాజులైన యాజక సమూహము. రాజులైన యాజక సమూహం అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటిది? ఆ రాజ్యం నువ్వు అధికారం ఉన్నది, నీకు ఆ రాజ్య మహత్యము నీకు ఉన్నది. ఆకాశం కింద ఉన్న మొత్తం రాజ్యం, ఒక్కటి కాదు, 2 కాదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మహోన్నతుని యొక్క పరిశుద్ధులకు చెందును. ఆయన విధేయులైన వారికి భూమి చెందుతుంది, కానీ ఇక విధేయులైన వారికి, అవిధేయులైన వారికి భూమి చెందదండి. ఇప్పుడు అవిధేయులైన వారు ఈ భూమిని ఏలుతున్నారు, అవిధేయులైన వారు ఈ భూమిని పరిపాలన చేస్తా ఉన్నారు, వారికి చెంది ఉన్నది. కానీ దేవుడు ఒక దినాన అది ఎవరికి ఇవ్వబోతా ఉన్నాడు? ఆయన పరిశుద్ధులకు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒక చిన్న మాట మనం చెప్పుకుందాం. ఒక కుటుంబం ఉందండి, జాగ్రత్తగా వినాలి. అందరి పిల్లలు ఎక్కడ చూడాలి? ఒక కుటుంబము ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలోనే ఆ కుటుంబం ఉన్నది. ఎక్కడ ఉన్నది? పరిశుద్ధ గ్రంథం. ఆ కుటుంబము వాళ్ళ నాన్న చెప్పిన మాటను జవదాటకుండా ఉండటం వలన దేవాతి దేవుడే ఆ కుటుంబాన్ని మెచ్చుకుంటా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏంటిదంట? దేవుడు చెప్పిన మాట కాదు, వారి తండ్రి చెప్పిన మాటను జవదాటకుండా వాళ్ళు జీవిస్తా ఉంటే దాన్ని ఉదాహరణగా చూపి దేవుడు ఆ కుటుంబాన్ని మెచ్చుకుంటా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం తీసుకోండి. ఇది చెప్పుకొని మనం ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 35వ వచనం, 35వ వచనం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 35వ అధ్యాయం 35వ అధ్యాయం 2 నుంచి చదవండి. నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి సార్ ఇక్కడ నుంచి నేను చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క స్టోరీని, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎంతో విధేయత అనేది ఇక్కడ మనకు కనపడతా ఉంటుంది. ఎవరంట వారు? రేకాబీయులనే ఒక వంశం వారు. హల్లెలూయా. నాన్న బయట తీసుకున్నాను. చూడండి, ఏంటిదంట? రేకాబీయులనే వంశపు వారు యెరూషలేములో నివసిస్తా ఉన్నారు ఆ సమయానికి, ఇర్మియా ప్రవక్త ఉన్న సమయంలో. ఎందుకంటే వారు ఎక్కడెక్కడో తిరుగుతూ బయట ఉండేవాళ్ళు. అయితే నెబుకద్నెజరు ఎప్పుడైతే యెరూషలేము మీద దాడి చేయడానికి ప్రారంభించాడో, ఆ యొక్క బబులోను రాజుకు అలాగనే మిగతా వారికి భయపడి వీళ్ళు ఏం చేశారు? ఈ రేకాబీయుల వంశస్థులు యెరూషలేములోనికి వెళ్ళి నివసిస్తా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు నివసిస్తా ఉంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఇర్మియా నువ్వు రేకాబీయుల యొద్దకు పోయి, యెరూషలేములో ఉన్నారు, ఇర్మియా కూడా యెరూషలేములో ఉన్నాడు కాబట్టి నువ్వు పోయి ఆ రేకాబీయుల వంశస్థులను యెహోవా మందిరములోనికి ఆ గదులలో ఒక దానిలోనికి తోడుకుని వచ్చి త్రాగుటకు ద్రాక్ష రసం ఇమ్మని చెప్పాడు. రేకాబీయులను పిలిచి నా మందిరంలోనికి పిలిచి, అక్కడ గదులు ఉన్నాయి కదా, ఆ గదులలో ఒక గదిలోనికి తీసుకుని వెళ్ళి వారికి ఏమి ఏమన్నాడు? ద్రాక్ష రసం ఏమన్నాడు. ఎవరు చెప్పారు? దేవుడు ఇర్మియాకు చెప్పాడు. కాబట్టి ఇర్మియా
ఏం చేశాడంటే వెళ్ళి ఆ రేఖాబీల కుటుంబీకులందరినీ తోడుకొని, చూడండి, తోడుకొని ఎక్కడికి వచ్చాడు? దేవాలయంలోనికి వచ్చాడు. వచ్చి ఆ గదులలోనికి వచ్చి, చూడండి, ఆ రేఖాబీల ఎదుట ద్రాక్షరసంతో నిన్న పాత్రను గిన్నెలను పెట్టి ద్రాక్షరసం త్రావుడని వారితో చెప్పిండు. ఇర్మియా ఏం చెప్పిండు? దేవుడు చెప్పినట్టుగా వారిని తోడుకొని వచ్చి ఆ గదులలో వారి ముందు నిండుగా పాత్రలలో ఏం చేశాడు? ద్రాక్షరసము పెట్టి, ఇప్పుడు మీరు త్రాగండి. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? త్రాగమని ఇర్మియా ప్రవక్త చెప్తుంటే, ఇప్పుడు ఆ రేఖాబీల కుటుంబీకులు ఏమంటున్నారంటే, వారు మా పితరుడగు రేఖాబు కుమారుడైన యెహోనాదాబు. ఎవరు చెప్పారంటే ఈ మాట? యెహోనాదాబు అనే వ్యక్తి మా పితరుడు. ఆయన మాకు మీరైనను, అంటే రేఖాబీలారా, నా కుమారులారా, మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడు ద్రాక్షరసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను. ఏమని ఆజ్ఞాపించాడంటే యెహోనాదాబు, నా వంశంలో ఉన్న ఎవరే కానీ, నా రాబోయే తరంలో ఎవరైనా కానీ, మీరు ఎన్నడే కానీ ద్రాక్షరసం అన్నది త్రాగకూడదని ఆజ్ఞాపించిందంట. ఇప్పుడు ఇర్మియా ప్రవక్తకు దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళని పిలుచుకొని వచ్చి వాళ్ళ ఎదుట నువ్వు ద్రాక్షరసం త్రాగమని వాళ్ళకు చెప్పు అన్నాడు. సర్లని చెప్పేసి ఇర్మియా ప్రవక్త ఆ విధంగానే చేసి నువ్వు త్రాగండి రేఖాబీలారా అన్నాడు. వారు ఏమంటున్నారు? ఇప్పుడు మేము త్రాగము, మా తండ్రి మాకేం చెప్పాడు? త్రాగకూడదని ఆజ్ఞాపించిన ఆజ్ఞ. హల్లెలూయా. కనుక మేము ద్రాక్షరసము త్రాగము. కరాఖండి వారు చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు? మేము ద్రాక్షరసము త్రాగము. అంతేకాదు, మీరు ఇల్లు కట్టుకునవద్దు, ఇత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, మీకుండనే కూడదని చెప్పాడు. మీరు ఎల్లప్పుడూ పరదేశంలో ఉండాలని చెప్పాడు, గుడారంలోనే ఉండాలని చెప్పాడు. కాబట్టి మేము ఆయన చెప్పినవన్నీ చేస్తా ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని, మా భార్యలు గాని, మా కుమారులు గాని, మా కుమార్తెలు గాని ద్రాక్షరసము త్రాగుటలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ద్రాక్షరసము త్రాగవద్దని రేఖాబు కుమారుడు యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షరసం త్రాగకున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇదే అండి మాట మీద నిలబట్టం అంటే. దేవుడే చెప్పిండు త్రాగమని వారికి ఇర్మియా ద్వారా. కానీ వారు ఏం చెప్తా ఉన్నారు? మా పితరుడు ఒక మాట ఇచ్చాడు మాకు, మా కుమారుడు గాని కుమార్తెలు గాని ఎవరే గాని ద్రాక్షరసము త్రాగొద్దని చెప్పారయ్యా, కాబట్టి మేము త్రాగము. మేము మా యొక్క పితరుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం మేము నడుచుకొనిచున్నాము. ఇది దేవుడికి ఎంతో సంతోషమైనది. హల్లెలూయా. అరే, ఒక వ్యక్తి చెప్పిన మాట అది స్థిరముగా ఉంటే, మరి నేను ఎంతగానో కొన్ని మాటలు చెప్తా ఉన్నా, పరిశుద్ధ గ్రంథం నుంచి మాటలు వినిపిస్తా ఉన్నా నా ప్రవక్తల ద్వారా, అయితే వీరు నా మాటను వినటము లేదు, నాకు విధేయులు కావటము లేదు అని ఇర్మియా భక్తుని ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి ఈ రేఖాబు యొక్క కుటుంబాలను ఒక ఉదాహరణగా చూపుతా ఉన్నారు. మీరు సిగ్గుపడండి ఆ రేఖాబీలను ఆయన చూసి. వారు తమ తండ్రికి విధేయులయ్యి ఎంత చక్కగా పాటిస్తా ఉన్నారు. మరి దేవాది దేవుడైన నేను మీ తండ్రినై ఉన్నా, మరి నేను ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎందుకు జవదాటి నాకు విధేయులు కాకుండా అవిధేయులై మీ మీదికి ఉగ్రత అనే దాన్ని తెచ్చుకుంటున్నారు అని అక్కడ ఉదాహరణగా వారికి చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, మనము కూడా ఈ రేఖాబీయుల్లాగా దేవుడు చెప్పిన లేదా మన తండ్రి చెప్పిన మాట మీదని మనం నిలబడి మేము త్రాగమంటే త్రాగం. కాబట్టి మనం చదువుకున్నట్టుగా నిబంధన గ్రంథంను తీసుకొని వచ్చి ఆ మాటలు వారికి వినిపించినప్పుడు వారందరూ ఏమన్నారు? ఈ మాటల ప్రకారం మేము చేయుచు విధేయులమై
ఉంటామని వారు చెప్పినట్టుగా ఈ దినము కూడా ప్రభు మనకి ఇచ్చిన వాక్యమును బట్టి ప్రభువా నీకు నేను తప్పకుండా విధేయులమై ఉంటాము. ఆమేన్, హల్లెలూయా. నీకు విధేయులమై ఉంటాము అని ఈ దినం మనం ప్రభుతో వాగ్దానం చేసుకొని ఉండాలి. ప్రభుకు మాట ఇచ్చిన వారంగా ఉండాలి. ఇంతవరకు నేను అవిధేయతగా ఉన్నానేమో, ఇంతవరకు నేను ఈ లోకముతో స్నేహం చేసి ఉన్నానేమో. అయితే ఈ దినం నుంచి రేఖా వీళ్ళ కుటుంబం ఎంత పౌరుషంగా తమ తల్లి చెప్పిన మాట ప్రకారం ఉన్నదో, మరి నేను కూడా నువ్వు చెప్పిన మాట ప్రకారము నీకు విధేయత చూపుతాను. తద్వారా నేను పరిశుద్ధాత్మను పొందుకుంటాను. ఆ యొక్క నిత్య రాజ్యంలో నేను నిత్య రక్షణకు కారకుడైన యేసుక్రీస్తు వారితోటి సదాకాలం నేను జీవిస్తాను అన్న నిర్ణయం ఈ దినం మనము చూసుకోవాలండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకుని వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. దేవునికి విధేయత చూపిన నీవు ఏ విధంగా ఉండాలంట? నీ హృదయపూర్వకముగా మిక్కటముగాను ఒకరినొకడు ప్రేమించుడి. మీ మనసులు ఎట్లా ఉండాలంట? పవిత్రపరుచుకొని సత్యమునకు మీరు విధేయులై ఉండే ఈ పని చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పాలి. ఇంకా ఏం చేయాలి మనము? ఈ జీవముతో కూడిన మాటలు, జీవమును గూర్చిన మాటలు. ఎవరా జీవము? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన గురించిన మాటలు ఇతరులతో మనము చెప్పాలి. అంతేకాదు క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఏ మనస్సు అది? మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇంకా మనం సంఘముగా మనం చేయాల్సిన బాధ్యత ఏంటిదంట? దేవునికి విధేయులైన పిల్లలుగా మనం ఏం చేయాలి? మన సొంత కార్యములనే కాదండి, ఇతరుల కార్యములు కూడా, అంటే సంఘములో ఉన్నటువంటి ఇంకా మిగతా కుటుంబాల యొక్క స్థితిగతులను కూడా, ఆ కార్యములు కూడా మనము చూడాలి. అంటే వారికి మనం సహాయకరంగా ఉండేటట్టుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అలా నువ్వు చేసే ప్రతి కార్యము ప్రేమతో చేయుడి. మీరు చేయు ప్రతి కార్యములని ప్రేమతో చేయుడి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియులారా, వాక్యం చెప్తా ఉంది, నా ప్రియులారా మీరెల్లప్పుడు విధేయులున్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నేను లేని టైంలో కూడా మీరు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మన మందిరంలో ఉన్నప్పుడే విధేయత చూడటం కాదండి, బయట ఉన్నప్పుడు కూడా మనం ఈ విధేయతను మనము చూసి భయముతోను వణుకుతోను మన సొంత రక్షణను కొనసాగించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీ విధేయత అందరికి ప్రసిద్ధమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. ఎట్లా కనబడాలంట? మన విధేయత అందరికీ కనబడాలంట. హల్లెలూయా. అప్పుడు దేవుడు మన పట్ల ఆయన అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యములు చేస్తా ఉంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. కాబట్టి మనము ఆ పరిశుద్ధ గ్రంథంలోని మాటలను వినినప్పుడు దాని ప్రకారం చేస్తామని వారు ఏ విధంగా అయితే ఒప్పుకొని ఉన్నారో, ఈ దినం నుంచి కూడా మనము దేవుని యొక్క ప్రతి మాటకు లోబడుచు భయము కలిగి దాని ప్రకారం చేయుదుము గాక. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. తల వచ్చినంతే మనం ప్రార్థన చేసుకుందాం.